అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం టీఎంటీ టెస్ట్ గురించి తెలుసుకుందాము. టీఎంటీ అంటే ట్రెడ్మిల్ టెస్ట్ లేదా కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈసీజీ 2D ఎకో తర్వాత గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి టీఎంటీ అనేది డాక్టర్స్ రొటీన్గా అడ్వైస్ చేసే టెస్ట్ అండి. ఈ టెస్ట్ ద్వారా గుండెలో యొక్క రక్త ప్రసరణ రెస్ట్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, అలాగే వేగంగా ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు రక్త ప్రసరణ ఎలా ఉందో మనం ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరికైతే ఛాతీ నొప్పి లేదా ఇదివరకు హార్ట్ అటాక్ వచ్చిందో, బైపాస్ సర్జరీ రీసెంట్గా అయిన వారికి ఈ టెస్ట్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ టెస్ట్ ద్వారా మనకి రక్తనాళాల్లో ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇబ్బంది ఉన్నవారు, లేదా హార్ట్ రిథమ్, హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇదివరకు చేసిన ట్రీట్మెంట్స్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ట్రీట్మెంట్స్ కానీ, యాంజియోప్లాస్టీ ట్రీట్మెంట్, బైపాస్ సర్జరీ ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, అలాగే మెడిసిన్స్ పనితీరు తెలుసుకోవడానికి, హార్ట్ వాల్స్ పనితీరు తెలుసుకోవడానికి డాక్టర్స్ ఈ టీఎంటీ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ టీఎంటీ టెస్ట్ అనేది ఎలా చేస్తారు? టెస్ట్ చేసే ముందు డాక్టర్ గారు మీ యొక్క వైటల్ సైన్స్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, ఈసీజీ అనేది ఎలా ఉందో చూస్తారండి. పిక్చర్లో చూపించిన మెషిన్ అనేది టీఎంటీ మెషిన్, ట్రెడ్మిల్ మెషిన్ అంటాము. ఫస్ట్ ఛాతీకి లీడ్స్ అనేది అప్లై చేస్తారు. ఈ లీడ్స్ అనేవి ఈసీజీ మెషిన్కి కనెక్ట్ చేస్తారండి. ఆ తర్వాత ఆ వ్యక్తిని ఈ టీఎంటీ మెషిన్ పైన నిల్చోమని చెప్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేయమని, అంటే వాకింగ్ చేయడం అని చెప్తూ ఉంటారండి. ఈ స్పీడ్, స్లోప్ అనేది గ్రాడ్యువల్గా నెమ్మదిగా 3 minutesకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఈ స్పీడ్ అనేది పెంచే కొద్దీ మనకి బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ కానీ, బ్రీతింగ్ రేట్ అనేది స్పీడ్ పెంచే కొద్దీ మనకి ఈ లెవెల్స్ అనేవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. కానీ మీకు ఏమైనా ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా బ్రెత్లెస్నెస్, కళ్ళు తిరగడం, తలనొప్పి ఇలాంటి మీకు ఇబ్బంది ఉన్నట్లయితే మీరు వెంటనే డాక్టర్కి చెప్తే ఈ టెస్ట్ అనేది ఆపేస్తారండి. ఈ టెస్ట్ మినిమం మనకి టార్గెట్ హార్ట్ రేట్ రీచ్ అయ్యేంత వరకు ఈ టెస్ట్ అనేది చేస్తారు. మినిమం 10 నుంచి 15 minutesలో మనకి టార్గెట్ హార్ట్ రేట్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం హార్ట్ రేట్ వచ్చేసి 220 - ఏజ్ అనమాట. ఈ టెస్ట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మెయిన్గా ఈ టెస్ట్ అనేది ఎక్సర్సైజ్ టెస్ట్ కాబట్టి మనం ఎక్కువగా హెవీగా అన్నం తినడం, మీల్స్ చేయడం అలాంటివి అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ 2 గంటల ముందు వరకు ఎటువంటి ఆహారం అనేది తినకూడదండి. అలాగే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కంఫర్టబుల్గా ఇబ్బంది లేని షూస్ అనేవి, చెప్పులు అనేవి వేసుకోవాలి. ఇన్ కేస్ మీరు బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన మెడిసిన్స్ అనేవి ఉపయోగించిన, సివియర్గా ఆస్తమా ఉన్న, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఈ టెస్ట్ చేయడానికి సుమారు 25 నుంచి 30 నిమిషాల సమయం పడుతూ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 1800 నుంచి 2500 వరకు కాస్ట్ ఉంటుందండి. రిజల్ట్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి: పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి గుండె సంబంధిత ఇబ్బంది ఉంది, అంటే గుండెలో రక్త ప్రసరణ సరిగా లేదు అని మనం తెలుసుకోవాలి. నెగిటివ్ అంటే గుండె ఆరోగ్యం బాగానే ఉంది, గుండెలో ఎటువంటి ఇబ్బంది లేదు, గుండెలో రక్త ప్రసరణ బాగానే ఉంది అని అర్థం అండి. ఎవరు ఈ టీఎంటీ టెస్ట్ చేసుకోకూడదు? జనరల్గా ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందో, బీపీ అధికంగా ఉంటుందో, అంటే మినిమం 200 millimeters మెర్క్యూరీ కన్నా ఎక్కువగా ఉందో అలాంటి వారు, అలాగే అన్స్టేబుల్ యాంజైనా ఉన్నవారు, అయోటిక్ స్టెనోసిస్ గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నవారు, లేదా సిఓపిడి ఎక్కువగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే లంగ్స్ ఇబ్బంది ఎక్కువగా ఉన్నవారు ఈ టెస్ట్ అనేది చేయించుకోకూడదు. ఇది అంటే కంప్లీట్గా టీఎంటీ టెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.